హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొత్త బిల్డింగ్కు సీలింగ్ చేస్తున్నాం. ఏ విధంగా సీలింగ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూసుకుందాం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇది మన ఒక హాల్లో ఈ విధంగా మనకు సీలింగ్ చేశారు. అదేవిధంగా ఇది డబల్ స్టెప్ చూడండి, డబల్ స్టెప్ ఇది. ఈ విధంగా కూడా మీరే చేసుకోవచ్చు. చూడండి, మనకి మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ ఈ విధంగా డిజైన్ చేశాము. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు ఎందుకంటే పిఓపి సీలింగ్ చేసుకోండి. పిఓపి సీలింగ్ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా లైఫ్ ఉంటుంది. జిప్సం సీలింగ్ చేసుకుంటే లైఫ్ ఉంటుంది. మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నా, ఎందుకంటే అదే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి పిఓపి షీట్. ఇది పిఓపి షీట్. ఇక్కడ మనం వాడే 10 mm షీటు. దీంట్లో 12 mm షీట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా 10 mm షీట్ వేసుకున్నా మంచిది, 12 mm షీట్ వేసుకున్నా మంచిది. ఇది జిప్సం షీట్ చూడండి, దీనికి పేపర్ ఉంటుంది. మన డైనింగ్ హాల్లో చూడండి, మనకు వచ్చేసి డైనింగ్ హాల్ డిజైన్. ఇది మనకు డైనింగ్ హాల్ డిజైన్. ఈ విధంగా కూడా మీరు గురువు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు కిచెన్లో పూజ రూమ్లో సీలింగ్ వద్దని చెప్పారు. చూడండి మనకి ఏంటంటే కిచెన్లో సీలింగ్ చేసుకోలేదు వీళ్ళు. కిచెన్లో మనం సీలింగ్ చేయలేదు. మనం పూజ రూమ్లో కూడా సీలింగ్ చేసుకోలేదు. మీరు కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా సీలింగ్ చేసుకోర్రి. మీకు ఎలాంటి డౌట్ ఉందో మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా సీలింగ్ చేసుకుంటే పిఓపి సీలింగ్ చేసుకోర్రి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు జిప్సం సీలింగ్ చేసుకొని బాధపడకండి, ఎందుకంటే ఇక జిప్సం సీలింగ్ అవుతారా. ఇది పేపర్ ఉన్నంత బలకి దీనికి బలం. సరే ఫ్రెండ్స్, అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.